రామాయణంలోని ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రాముడి అరణ్యవాసం, మరి సుగ్రీవునితో ఆయన మైత్రి ఎలా మొదలైంది అనే విషయం. అడవిలో ఒక రాకుమారుడు చేసిన ప్రమాణం అదే ఒక మహాయుద్ధానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం. అరణ్యవాసంలో ఉన్న ఒక రాకుమారుడు చేసిన ప్రమాణం ఒక పెద్ద యుద్ధానికి ఎలా కారణమైందో చూద్దాం. మన కథ దండకారణ్యం నుంచి మొదలవుతుంది. రాముడు వనవాసం కోసం వచ్చాడు, కాని కేవలం అది మాత్రమే కాదు, ధర్మరక్షణ కూడా ఆయన కర్తవ్యం. ఒక రక్షకుడిగా ఆయన ప్రయాణం ఇక్కడనుంచే మొదలవుతుంది. అడవిలోకి రాగానే మొదట విరాధుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. తరువాత శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు లాంటి గొప్ప ఋషులను కలుసుకుంటాడు. అక్కడే అగస్త్య మహర్షి ఆయనకు కొన్ని దివ్యమైన ఆయుధాలు ఇస్తారు. ఇదంతా చూసిన ఋషులు తమను రాక్షసుల బారినుంచి కాపాడమని రాముడిని కోరుతారు. అవి మామూలు ఆయుధాలు కావు. ఏకంగా ఇంద్రుడే ఇచ్చిన కానుకలు. ఒక దివ్యమైన విల్లు, శక్తివంతమైన కత్తి, ఔరు, అస్సలు తరగని బాణాలున్న 2 అమ్ముల పొదులు. వీటితో రాముడి శక్తి అపారంగా పెరిగింది. ఆయనొక రక్షకుడిగా మారడానికి ఇది నాంది పలికింది. ఆ ఋషుల బాధను చూసి రాముడు వారికి మాట ఇస్తాడు. దండకారణ్యంలోని రాక్షసులను సంహరించి మిమ్మల్ని కాపాడటం నా ధర్మం అని వాగ్దానం చేస్తాడు. ఈ ఒక్క వాగ్దానంతో ఆయన భవిష్యత్తే మారిపోతుంది. సరే, రాముడు మాటైతే ఇచ్చాడు, కాని ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. వెంటనే ఒక పెద్ద పరీక్ష ఎదురవుతోంది. అదే జనస్థానంలో జరిగిన యుద్ధం. ఈ గొడవకు అంతటికీ కారణం శూర్పణఖ. ఈమె ఎవరో కాదు, రాక్షసరాజైన రావణుడి చెల్లెలు. తనకు ఇష్టమొచ్చిన రూపంలోకి మారిపోగల శక్తి ఉంది. జనస్థానం అనేది రావణుడి సైన్యానికి ఒక ముఖ్యమైన స్థావరమన్మాట. అక్కడే రాముడు లక్ష్మణులతో శూర్పణఖకు గొడవ జరుగుతుంది. లక్ష్మణుడు ఆమెను పరాభవించడంతో శూర్పణఖకు విపరీతమైన కోపం వస్తోంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె మాటలు విని ఖరుడు, త్రిశిరుడు, దూషణుడు అనే రాక్షస సేనాపతులు కదుల్తారు. వాళ్లతో పాటు ఎంత సైన్యమొచ్చిందో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 14,000 మంది. అయితే ఆశ్చర్యకరంగా రాముడు ఒంటరిగా ఒక్కడే ఆ 14,000 మంది సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. ఈ వార్త మొత్తం రాక్షస లోకాన్ని గడగడలాడించింది. ఈ విషయం తెలిసిన రావణుడికి పట్టరాని కోపం వస్తుంది. తన సైన్యం మొత్తం నాశనమైందన్న వార్త విని ప్రతీకారంతో రగిలిపోతాడు. రాముడిని నేరుగా ఎదుర్కోలేనని తెలుసుకొని ఒక కుట్ర పన్నుతాడు. తన ప్లాన్కు సహాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు. కాని మారీచుడు చాలా తెలివైనవాడు. రావణా, రాముడు చాలా శక్తివంతుడు, అతనితో శత్రుత్వం పెట్టుకోవటం మంచిది కాదు అని హెచ్చరిస్తాడు. కాని రావణుడు విధికి కట్టుబడి ఉన్నాడు. అందుకే మారీచుడి హెచ్చరికను అస్సలు పట్టించుకోలేదు. తన మొండి పట్టుదలతో మారీచుడిని బలవంతంగా తన కుట్రలో భాగం చేసుకుంటాడు. రావణుడి ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది. మొదట మారీచుడు ఒక బంగారు జింక రూపంలో వచ్చి రాముణ్ణి ఆశ్రమానికి చాలా దూరం తీసుకెళ్తాడు. తర్వాత రాముడి గొంతుతో లక్ష్మణా, సహాయం చెయ్ అని అరుస్తాడు. ఆ అరుపు విని లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతాడు. ఇంకేముంది, సీత ఒంటరిగా మిగిలిపోతుంది. అదే అదనుగా రావణుడు వచ్చి ఆమెను అపహరిస్తాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన జటాయువు అనే పక్షిరాజును కూడా చంపేస్తాడు. ఈ సంఘటనతో రాముడి జీవితం తలకిందులవుతుంది. తన భార్యను కోల్పోయిన దుఃఖంలో ఆమె కోసం వెతకడం మొదలుపెడతాడు. దారిలో చనిపోయి ఉన్న జటాయువును చూసి రాముడు కుప్పకూలిపోతాడు. తన భయాలు నిజమయ్యాయని తెలిసి దుఃఖంతో ఆయన ఇంద్రియాలన్నీ ముద్దుబారిపోతాయి. కాని ఆ దుఃఖంలోనే రాముడి ప్రయాణం ఆగలేదు. దారిలో కబంధుడు అనే ఒక వికారమైన రాక్షసుడిని ఓడిస్తాడు. చనిపోయే ముందు ఆ కబంధుడు శబరి అనే ఒక తపస్విని కలవమని రాముడికి సలహా ఇస్తాడు. ఆ భక్తురాలైన శబరిని కలిశాక రాముడికి ముందుకు వెళ్లడానికి ఒక దారి దొరుకుతుంది. శబరి చూపిన దారిలో వెడుతూ రాముడు పంపానది ఒడ్డుకు చేరుకుంటాడు. ఇక్కడే ఈ కథను మొత్తం మార్చేసే ఒక ముఖ్యమైన పరిచయం జరగబోతుంది. ఇక్కడ రాముడు తన పరమ భక్తుడైన హనుమంతుడిని కలుస్తాడు.
హనుమంతుడే అజ్ఞాతవాసంలో ఉన్న వానరరాజు సుగ్రీవుడికి రాముడిని పరిచయం చేస్తాడు. ఈ సమావేశం చాలా కీలకం. ఎందుకంటే అప్పటివరకు ఒంటరిగా దుఃఖంలో ఉన్న రాముడు ఇప్పుడు ఒక కొత్త లక్ష్యానికి నాయకుడిగా మారబోతున్నాడు. కేవలం తన భార్య కోసం వెతకడమే కాదు, ఒక కొత్త మైత్రితో ఒక పెద్ద కార్యాచరణకు సిద్ధమవుతున్నాడు. నిరాశ స్థానంలో వ్యూహం, పట్టుదల చోటు చేసుకున్నాయి. రాముడు తన సీతాపహరణ కథను మొత్తం సుగ్రీవుడికి వివరిస్తాడు. ఆ కథ విని సుగ్రీవుడి మనసు కరిగిపోతుంది. ఇద్దరూ స్నేహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇది మామూలు స్నేహం కాదు, ఏకంగా అగ్నిదేవుణ్ణి సాక్షిగా పెట్టుకుని అధికారికంగా ఒడంబడిక చేసుకుంటారు. సో ఇప్పుడు రాముడి దగ్గర ఒక కొత్త సైన్యం ఉంది. సుగ్రీవుడి రూపంలో ఒక శక్తివంతమైన మిత్రుడు ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఆ 10 తలల రావణుణ్ణి ఓడించి సీతను రక్షించగలరా? ఇదే అసలైన ప్రశ్న.